హ్యాట్రిక్ కాంబినేషన్ అని చెప్తా. దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఎక్కడ ఎంత పడాలో అంతే పడింది. మంచి మంచి పెద్ద పెద్ద ఎలివేషన్ సీన్లు ఉన్నాయి, లేకపోతే స్క్రీన్లు చింపేస్తారు, థియేటర్లో స్పీకర్లు పగిలిపోతాయని చెప్పను. కానీ స్టోరీకి ఎంత కావాలో, ఎంత డిమాండ్ అవుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. ఎస్పెషల్లీ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మనకి ఏవైతే ఫైట్ సీన్స్ ఉంటాయో, ఏదైతే జెండా ఎగరేసే సీన్ ఉంటుంది ఒక చిన్న బుడ్డోడితో, అలాంటి సీన్ల దగ్గర మాత్రం డిఎస్పీ గారు 100% ఇచ్చారు. అలానే అక్కడ నాగ చైతన్య గారు యాక్టింగ్ కూడా టాప్ నాచ్. చంద్రమోహన్ గారు మొత్తం వసూలు చేశారు నాగ చైతన్య గారితో. సాంగ్స్ చాలా బాగున్నాయి. మనం విన్నవే సాంగ్స్ ఆల్రెడీ, కానీ వినడం ఒకలా ఉంటుంది, చూసేటప్పటికి ఇంకోలా ఉంటుంది. చూసేటప్పటికి మనం సినిమాలో ఆ స్క్రీన్ ప్లే వల్ల, ఇద్దరు యాక్టింగ్ వల్ల, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వల్ల ఇంకా నచ్చుతాయి. నేనైతే ఎస్పెషల్లీ సాంగ్స్ కోసమే వచ్చాను థియేటర్కి. రేటింగ్ ఏం ఇస్తున్నా? రేటింగ్ నేను 2.7 నుండి 3 మధ్యలో ఇస్తా. ఎందుకు అంటే జనాలు ఇవాళ రేపు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నారు, స్లో నరేషన్ని పెద్దగా ఇష్టపడట్లేదు. సో మనకి ఇలాంటి స్టోరీ, ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు యూజువల్లీ స్లోగానే వెళ్తాయి, స్లో పేస్లోనే ఉంటాయి. బాక్స్ ఆఫీస్ నెంబర్లు ఇవేం ఉండవు సినిమాకి. అందుకు